వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2 ది రూల్' మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ప్రీమియర్ షో సంధ్యా థియేటర్‌లో వేయడం, అలాగే అక్కడ తొక్కిసలాటలో ఒక అభిమాని చనిపోవడం, ఇవన్నీ విషయాలు మనకు తెలిసిందే. అయితే ఇవాళ మార్నింగ్ అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంగాను ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీకే కానీ, అభిమానులకే గానీ బిగ్ షాకింగ్‌గా చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా చూసాము, ఈవెంట్స్ అన్నీ దూరంగా ఉండటం, అల్లు అర్జున్ సారీ చెప్పడం ఇవన్నీ చూసాం. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఇవాళ మార్నింగ్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. అయితే ఇది గనక రుజువైతే 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌కి బెయిల్ వస్తుందా? లేకపోతే తదుపరి చర్య ఏం ఉండబోతోంది పోలీసులది? గత 10 రోజులుగా పరిణామాలు చూసినట్లయితే రిలీజ్ అది ఆ ప్రీమియర్ షో దగ్గర బెనిఫిట్ షో వేయడం, ఆ వేసిన రోజు ఈయన వెళ్ళి చూడటం, ఆ కుటుంబం ఇవాళ రోడ్డున పడింది. ఏది ఇవాళ ఒక నిండు ప్రాణం బలైన పరిస్థితి. 2 బిడ్డలు అనాథలయ్యారు. ఒక బిడ్డ మృత్యువుతో పోరాడుతున్నాడు. కానీ సరైన రీతిలో వీళ్ళు స్పందించకపోవడం, ఏది అల్లు కుటుంబం కానీ, ఆ మైత్రి ప్రొడక్షన్స్ కానీ, నిర్మాత, దర్శకుడు, అసలు అల్లు అర్జున్ ఆఫీస్ ఎందుకు ఇంత ఘోరంగా ఫెయిల్ అయింది? ఎందుకంటే ఒక సెలబ్రిటీ, ఒక పొలిటీషియన్, వీళ్ళందరికీ కూడా పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి కదా. పిఆర్ ఆఫీస్ ఏం చేస్తోంది? అసలు ఆయన్ని వెళ్ళటమే తప్పు. ఏది ఆ థియేటర్కి మొన్న ఆయన ఇచ్చినటువంటి ఆ హైకోర్టులో వేసిన అఫిడవిట్లో కూడా ఏమని చెప్తున్నారు? తనకి ఇది అలవాటని. ఏది రిలీజ్ నాడు నేను వెళ్ళి చూస్తాం అనేది ఇవాళే కాదు, నేను అనేక పర్యాయాలు వెళ్ళాను, నేను ఆల్రెడీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాను, థియేటర్కి కూడా ఇన్ఫార్మ్ చేశాను అన్నారు. కానీ పోలీసులు ఏమో అసలు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చారు అని అనేసాను. థియేటర్ కూడా అన్నది ఏది మేము రావద్దన్నా కూడా వాళ్ళు వచ్చారని. ఇక్కడ దోషులుగా ఇవాళ అల్లు అర్జున్, లేకపోతే ఆ సినిమా ఆ నిర్మాత, ప్రొడక్షన్ కానీ, ఆ థియేటర్ యజమానులు కానీ, వీళ్ళంతా కూడా ఇవాళ బాధ్యత వహించాలా. ఎందుకంటే తెలంగాణ పోలీసు అరెస్ట్ చేసిందంటే అసలు ఇప్పటికీ కూడా మొదట 2-3 రోజులు వీళ్ళు ఎందుకనంత మరి నిర్లక్ష్యంగా వ్యవహరించారు? రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, నీ కళ్ళ ముందే ప్రాణం పోయినప్పుడు ఆ హీరో ఎవరు? అర్జున్ కానీ, అర్జున్ ఫ్యామిలీ కానీ కనీసం మానవత్వం లేకుండా అమానవీయంగా వ్యవహరించారు. ఇన్హ్యూమన్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇర్రెస్పాన్సిబుల్. ఏది ఇంకా ఇంతకన్నా నిర్లక్ష్యానికి పరాకాష్ట ఏంటి? ఎప్పుడో ఒక రోజు తర్వాత మీరేదో సెల్ఫీ వీడియో వదలటమో, ఏదో ఒక 25 లక్షలు ప్రకటించటమో, ఆ రోజే అన్నారు అనేక మంది, మీరు 25 లక్షలు ఇస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? కానీ స్పాట్ రెస్పాన్స్ గనక అక్కడ అతను సరైన రీతిలో ప్రకటించుంటే, ఏది తను స్పందించాల్సిన రీతిలో స్పందించకపోకుండా ఒక బాధ్యత రహితమే కనపడతారు. ఏది గతంలో కూడా చూసాం, ఆ బీహార్లో ఆ రోజు ఏదో చిన్న ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ నాడు పెద్ద తొక్కిసలాట, స్టాంపేడ్, లాఠీ చార్జ్ దాకా వెళ్ళింది అక్కడ. ఏది బీహార్లో. ఏంటి దాని నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం? ఇదే సినిమా కదా. పుష్ప 2 అక్కడ బీహార్లో అంత తొక్కిసలాట జరిగినప్పుడు మరి ఆయన హీరో అల్లు అర్జున్. ఇక్కడ నేను వెళ్తే ఏది ఈ షోకి కుటుంబంతో సహా నేను అందు కూడా ఆ థియేటర్ని ఎంపిక చేసుకోవటం. ఏది మీరు వెళ్ళటానికి ఎన్ని థియేటర్లు, ఎంత చక్కటి రోడ్డు మార్గము, లేకపోతే మీ పార్కింగ్ కానీ. అంటే ఇక్కడ ఉన్న థియేటర్లు బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, వీటిల్లో వెళ్లకుండా కేవలం సంధ్య అని ఎంపిక చేసుకోవటం. వెళ్ళేవాడు కూడా అక్కడ ఏదో చిన్న ప్రొసెషన్ తీశాడని, ఏది ఓపెన్ టాప్ వెహికల్లో ఏదో అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళడము, అసలు అందరినీ రమ్మని ఏదో వాట్సాప్ మెసేజ్లు కూడా ఇచ్చారని మనం ఏదో కథనాలు వీడియోలో. అంటే ఏంటి వీళ్ళు ఎంజాయ్ చేస్తుంది? ఇప్పుడు మీరు క్రౌడ్ పుల్లర్గా ఉన్నప్పుడు, ఒక హీరో జనంలోకి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ పర్సనల్ ఆఫీస్ ఎంత బాధ్యతగా ఉండాలా? ఇప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం మీరు ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పుడు అవతల కుటుంబం, మీ అభిమాని కావడమే ఆ కుటుంబం చేసుకున్న పాపమా? ఎలా చూడాలా? ఇప్పుడు ఏంటి వాళ్ళకి జరిగిన నష్టం? ఇప్పుడు 2 బిడ్డలు ఇప్పటికీ వాడు హాస్పిటల్లోనే మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితి, ఆ తండ్రి బాధ అడ్రస్ చేయాల్సిన రీతిలో అడ్రస్ చేయకపోవటం.
అందుకే మనం అంటోంది ఇదేంటి, ఇది బాధ్యత రాహిత్యంగా చూడాలి, పూర్తి నిర్లక్ష్యం అనమాట. ఇప్పటికీ ఇప్పుడు ఏంటి అరెస్ట్ చేశారు, అక్కడ కూడా ఏదో వాగ్వాదం జరిగిందంటున్నారు. డ్రెస్ మార్చుకొని వస్తానన్నా కానీ అలర్ట్ చేయలేదు అని అనేసి రివోల్ట్ అయ్యారు అల్లు అర్జున్ గారు తర్వాత శిరీష వచ్చినట్టున్నాడు శిరీష్. పోలీస్ స్టేషన్కి, అల్లు అరవింద్ ఆయనతోనే వచ్చినట్టున్నారు. ఎందుకని మీరు సరే అర్జున్ పరంగా ఆ కుటుంబానికి అండగా ఏదో వీడియో ద్వారా వదిలినా అరవింద్ ఎందుకని అంత ఇదిగా వదిలేశారు ఈ ఇష్యూలో? మీరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళారా? అరవింద్ కానీ శిరీష్ కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళటం మీ అభిమానే కదా, వాళ్ళని దగ్గర తీసుకోవటం ఎటువంటిది మనం మీడియాలో చూసిన దాఖలాలు లేవు. ఏది అర్జున్ రాలేదంటే అర్జున్ ఒక హాస్పిటల్కి వచ్చినా మళ్ళీ తొక్కిసలాట వచ్చింది. అతను మరి బీయింగ్ మెగా హీరో ఇవాళ అతను పాన్ ఇండియా వచ్చేసిన నేపథ్యంలో అతను రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. శిరీష్ వెళ్ళొచ్చు కదా, పోనీ శిరీష్ కూడా హీరో అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారన్నా వెళ్ళలేదు. ఎంత పెద్దరికంగా ఉంటుంది, ఎంత సందేశం వెళ్తుంది. ఏదో మొక్కుబడిగా 25 లక్షలు ఇచ్చారు పడేశారు అన్న ఇదే వచ్చిందే తప్ప సానుభూతి చూపడంలో కానీ సకాలంలో స్పందించడంలో కానీ అక్కడ స్పష్టంగా కనపడుతుంది ఆఫీస్ ఫెయిల్యూర్. ఏది మీరు ఒక మూర్ఖంగా వ్యవహరించారా, ఎలా చూడాలా దీన్ని, మనం ఏమనాలా? ఇది కాదు. ఏది ఒక సమాజానికి సందేశం ఇచ్చే స్థానంలో మీరున్నారు. సెలబ్రిటీస్, హీరోస్, వీళ్ళు మీ కేవలం రియల్ హీరోసే కాదు కదా, రియల్ హీరోస్ అవుదామనేగా మీరు వచ్చింది జనంలోకి. మీరు ఎందుకు జనంలోకి వస్తున్నారు? ఆ రోజు శిల్పా రవి అక్కడ ఏది ఎన్నికలకు ముందు నంద్యాలలో కూడా అదే ఇన్సిడెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి అతని ప్రచారంలో అతను ఉంటే ఒకవేళ పిలిచాడు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీకు ఈసీ నియమాలు నిబంధనలు తెలుసుకోవాలి కదా. ఆ రోజు మరి వెళ్ళాడు, అక్కడ హ్యూజ్ క్రౌడ్ గ్యాదరింగ్, బ్రేక్ఫాస్ట్ అనో లేదా కాఫీకి వచ్చానో దానిపైన ఈసీ కేసు పెట్టింది. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అల్లు అర్జున్ తొందరపాటు నిర్ణయాలకి ఇవన్నీ రియాక్షన్ అని అనుకోవచ్చా? ఈ తొందరపాటు అంటే మీరేమైనా చిన్నపిల్లాడా? మీ వయసు ఇవాళ మీరు 40 ఏళ్ళు, నీకు 2 బిడ్డలు కదా. ఏది అర్జున్ సేమ్ ఏజ్, ఒక రకంగా చూడాలంటే తన బిడ్డల వయసు ఆ పిల్లల వయసు ఒకే రకంగా ఉంది. మహా ఉంటే 2-3 ఏళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు. ఇవాళ నీ బిడ్డలు, ఆ బిడ్డ చనిపోతే ఆ బిడ్డ చనిపోవటం కాదు, హాస్పిటల్లో ఉంటే మనం ఎంత తల్లడిల్లు, అది సరైన విధానం కాదు. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు అనుకున్నారు, కానీ మరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏం జరుగుతుంది? రిమాండ్ ఇస్తే జైలుకి వెళ్లాల్సి వస్తే 10 ఏళ్ళు. ఇప్పుడు సెక్షన్స్ కూడా 105 ఏదో పెట్టినట్టున్నాడు, బిఎన్ఎస్ లేదా 118 ఆఫ్ 1 పెట్టారు. వాళ్ళ 10 ఏళ్ళు శిక్ష పడటం గురించి కాదు, వాళ్ళు సల్మాన్ ఖాన్ జైల్లో అది గుర్తొస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఎప్పుడో ఒక 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయిందేంటి, ఏదో హంటింగ్, ఏది వేటకెళ్ళి అక్కడేదో వాటిని ఆ జింకలను చంపటము, ఆ కేసులో అప్పుడు ఆయనకి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిట్ అండ్ రన్ కూడా ఏదో ఇంకో కేసు ఉంది, ఏదో గుద్ది ఏదో చనిపోవటం, రోడ్ యాక్సిడెంట్, అది డ్రైవింగ్లో, అది కూడా ఒక 5 ఏళ్ళు శిక్ష పడింది. అప్పుడు ఆయన జైలుకి వెళ్ళిన పరిస్థితి. అంటే బెయిల్ వచ్చి బయటకు రావచ్చు, కానీ ఇది ఆంధ్ర తెలుగు ప్రేక్షకులు, తెలుగు హీరోలు ఎప్పుడు ఇలా వినలేదు, చూడలేదు అన్నమాట. ఫస్ట్ టైం అంటే ఒక రకమైనటువంటి ఫెయిల్యూర్ కనపడతాం, పూర్తిగా వైఫల్యం చెందారు. ఏది ఒక సరైనటువంటి పోకడలు కనిపించట్లేదు. ఒక బాధ్యత ఉండాలి. చిరంజీవి మనం చూసాం, ఆ కుటుంబం నుంచి మీరు వచ్చిన పరిస్థితి. ఏది ఇవాళ చిరంజీవే నీకు రోల్ మోడల్ కదా, నువ్వే చెప్పావు గతంలో. ఆయన స్పీడు, ఆయన డ్యాన్సు, మీరు చిన్నపిల్లలుగా మిమ్మల్ని ఆయన ఎంకరేజ్ చేశాడు, చరణ్ ఎంకరేజ్ చేశాడు, నిన్ను ఎంకరేజ్ చేసిన పరిస్థితుల్లో ఆయన్ని వచ్చి ఎదిగిన మీరు ఆయనలో లక్షణాలు ఏమి అలవర్చుకున్నారు? ఇప్పుడు అంత ఎదిగిన చిరంజీవి ఎంత ఒదిగుంటాడమ్మా? అసలు ఏమన్నా, ఎప్పుడన్నా, ఎవరినన్నా అగౌరవంగా మాట్లాడటం కానీ, ఇండీసెంట్ బిహేవియర్ కానీ అతని వల్ల, చిరంజీవి వల్ల ఒక ఆదర్శంగా ఉండాల్సిన పరిస్థితిలో
ఇవాళ ఈ పరిస్థితి రావటం నిజంగా కుటుంబానికి ట్రాజడీ అన్నమాట. అంటే ఒక దీన్ని రిమార్క్ వాళ్ళు చెప్పుకోవచ్చు. ట్రాజడీగా తీసుకుంటున్నారో లేదో మనకైతే తెలియదు కానీ ఆ, ఇది ఏదో అంటారు చూసారా, చీకటి వెలుగులని. ఒక పక్కేమో సినిమా బంపర్ హిట్ అనో లేదు 1000 కోట్లనో 1000 కోట్లు రకరకాల దాటింది. మాటలు. మీరు ఇలాంటి పాన్ ఇండియా స్టార్ అవటం గొప్ప కాదమ్మా. మన యొక్క బిహేవియర్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. రైట్. అంటే మొదటి నుంచి కూడా ఈ మూవీ వివాదాలతోనే నడిచింది. ఇప్పుడు ఆ కలెక్షన్స్ అవి మూవీ సక్సెస్ అయింది అన్నా గానీ ఎంజాయ్ చేయలేని స్థితిలో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లడం అనేది నిజంగానే బిగ్ షాకింగ్‌గా ఉంది. సో బెయిల్ అయితే వచ్చే ఛాన్స్ లేదు అని అంటున్నారు. సో అంటే రిమాండ్‌కి తెలంగాణ పోలీస్, ఏపీ పోలీస్ మనకి గమ్మత్తుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్‌తో పోలిస్తే తెలంగాణ పోలీసు అసలు ఏమీ ఉపేక్షించే ప్రసక్తే కనపడట్లేదు. అక్కడ ఆర్‌జీవీకి మరి హైకోర్టు బెయిల్ ఇచ్చినట్టుంది. ఆ! ఆర్‌జీవీ ఏమి ఆయన కేసులు ఏవో ఉన్నాయి. సేమ్ ఫిల్మ్ సెలబ్రిటీయే కదా! అతను దర్శకుడు. కాకపోతే అవేంటి అవి సోషల్ మీడియా కేసులో లేకపోతే వ్యక్తిత్వ హననం. ఇది ఆ. వ్యక్తి హత్య. హత్య. నా దృష్టిలో 2 ఒకటే. ఏది అది వ్యక్తి హత్య అయినా, ఇది వ్యక్తిత్వ హత్య అయినా ఏంటి ఇది భౌతిక హత్య, అది సామాజిక హత్య. ఒక రకంగా చూడాలంటే. కానీ మరి హైకోర్టులో బెయిల్‌కి ఈయన అప్లై చేశారు. ఎవరు? అల్లు అర్జున్. హైకోర్టు డెసిషన్ తెలుసుకొని వచ్చే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటే ఇవాళ తెలంగాణ పోలీస్ ఎంత నిక్కచ్చిగా పనిచేస్తోంది, ఎంత ఖచ్చితంగా పనిచేస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఇది పోలీస్ ప్రెషర్ వల్ల చేస్తున్నారని అనుకోవచ్చా? ఆయన అభిమానులు అంత తీవ్ర స్థాయిలో ఉండటంతో అట్రాక్ట్ చేసుకోవడానికో, లేకపోతే ఎవరి ప్రెషర్ ఎవరైనా వెనకాల నుంచి చేస్తున్నారా అని అనుకోవచ్చా ఇదంతా? ఎవరుంటారు అర్జున్‌కి శత్రువులు? అర్జున్ కుటుంబానికి గానీ, అల్లు రామలింగయ్య గారికి ఎవరుంటారు శత్రువులు? అరవింద్‌కి ఎవరుంటారు శత్రువులు? ఒకవేళ ఉంటే గింటే అర్జున్‌కి అర్జునే శత్రువు. అంతే తప్ప అర్జున్‌కి ఇలా చేయాలన్న కోరిక ఎవరికుంటుంది? ఇంకా ఏదన్నా ఉంటే సహాయం చేస్తారు తప్ప ఇప్పుడు ఆ మెగా ఫ్యామిలీ చిరంజీవి గానీ, పవన్ కళ్యాణ్ గానీ